చెప్పాలంటే మీరు ఈ కథలో ఓకే మీరు ఛాలెంజ్ చేశారు ఇందాక. వి రియల్లీ లవ్ దట్ ఛాలెంజ్. అంటే ఎందుకు మేము చేసామన్నది మీరు సినిమా చూసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అసలు కెన్ యూ ఆర్టికులేట్ ఒక డైరెక్టరు, యాక్టరు, రైటరు, సర్వన్సహ మండలానికి, భూమండలానికి చక్రవర్తి మీరు, ఇందులోనున్న మీకు ఈ కథలోని ఈ పాయింట్ సూపర్ అండి, దానివల్ల నేను చేశాను, డోంట్ రివీల్ ద స్టోరీ టు అస్. I want your feeling. You already seen the story, sir. It's a remake. కాదు అయితే I'll tell you, ఇప్పుడు నేను అనవసరంగా నేను ఎక్కడో లేపలేరు, ఇప్పుడు కిందికి వచ్చి చెప్తా సార్. మేజర్గా ఏంది అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ గోదావరి యాసలో అండ్ టు ద వరల్డ్ దట్ దేవ్ క్రియేటెడ్ ఇస్ వెరీ న్యూ ఫర్ మీ. ఎందుకంటే నేను తెలంగాణ యాసనే మాట్లాడతా, దట్స్ మై యూజువల్ రొటీన్. వెన్ ఐ వాంటెడ్ టు ప్లే అన్ యాక్టర్ ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఒక కొత్త కల్చర్, ఒక కొత్త యాస, అండ్ దీస్ గైస్ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ వెన్ దే డిడ్ ద డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనకి చాలా మంది ఇండస్ట్రీలో అన్అఫిషియల్ రీమేక్స్ చేస్తుంటారు, దాన్ని మనం పట్టలేము. కానీ ఒఫిషియల్ రీమేక్ చేసినప్పుడే క్రిటిసిజం వస్తుంది. కరెక్టే అది. సో నాకు అనిపించేది ఏంటి అంటే ఈవెన్ వెన్ వీఆర్ మేకింగ్ అ సాంగ్ దెర్ బి సర్టన్ మెలడీస్, ఇవి 7 notes ఉంటాయి దాంట్లో చేస్తామని అంటాం. సిమిలర్లీ స్టోరీస్ ఆల్సో. నేనేమనుకుంటున్నానంటే 100% సబ్ టైటిల్స్ ఓటీటీ కంటెంట్ చూసిన వాళ్ళు కానీ, లేకుంటే థియేట్రికల్గా మలయాళం సినిమా చూసిన వాళ్ళు కానీ తప్పకుండా చూసుండొచ్చేమో. కానీ దిస్ స్టోరీ బిలాంగ్స్ టు అ Tier 2 టౌన్. ఎందుకంటే ది ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ డొమెస్టిక్. అంటే ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏదైనా ఉండొచ్చు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ నీడ్స్ టు గో టు ద రైట్ పీపుల్. అంటే ఆ కల్చర్, ఆ రూటెడ్నెస్ తోటి తప్పకుండా దే విల్ ఓన్ ఇట్ మోర్ అన్న నమ్మకం ఉంది. ఎందుకంటే పెళ్లి చూపులు కూడా మలయాళంలో తీసినప్పుడు 100 రోజులు ఆడింది. దే యాక్సెప్టెడ్ ఇట్ ఈవెన్ బెటర్. ఇట్ గాట్ అవార్డ్స్. సో దిస్ ఈస్ అ సిన్సియర్ అటెంప్ట్ టు మేక్ ద స్టోరీ ట్రావెల్ ఇన్ టు దట్ రీజన్. మేబీ దట్ ఈస్ ది ఐడియా. దర్ ఇస్ ఓన్లీ సిన్సియర్ ఆనెస్టీ ఇన్ దట్. అంతకు తప్పితే ఏం లేదు వీళ్ళకైతే. నాకైతే సెల్ఫిష్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఎక్స్ప్లోర్డ్ సంథింగ్ దట్ ఐ కుడ్ హ్యావ్ నెవర్ థాట్ ఆఫ్. ఆ రీజన్ది కానీ, ఆ యాస కానీ. సో ఐ హ్యాడ్ ఫన్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సార్ మీరు అంటే డోంట్ థింక్ దిస్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్, ఇంపార్టెంట్ రెలివెంట్ టాపిక్కే అడుగుతున్నాను విత్ ఆల్ యువర్ డ్యూ రిగార్డ్స్ టు యూ. మీరు తెలంగాణ మనిషి, తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్ ISI. ఓకే, ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు, ఆంధ్ర పాటలు, ఆంధ్రాకి సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట. బాలు గారి విగ్రహం కూడా పెట్టడానికి వీల్లేదు రవీంద్ర భారతిలో. హౌ విల్ people in Telangana or people behind the movement that is running, that has been running for the last 1 week, how will they receive this? Brahmaji garu ala elipodaniki veelledu meeru. How will they receive this ante what is the right stand antunara? Meer I can only tell you my opinion, sir. Please. Guaranteed ga nenu okade cheptunnanu vachesi endi ante in terms of governance we have divided gaani, not in terms of culture, not in terms of anything. Fantastic. Our emotions are the same. Fantastic. We are the same people. ఏమంటున్నానంటే దట్ ఇమాజినరీ లైన్ షుడ్ నెవర్ డివైడ్ అస్. లేకుండా బిజినెస్ డివైడ్ చేయలేదా మనం? వీ డిడ్ంట్ ఈవెన్ డివైడ్ బిజినెస్. సో వీ హ్యావ్ హర్డ్ సో మెనీ లెజెండరీ ఆర్టిస్ట్స్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అది మర్చిపోదాం యాక్చువల్లీ, తెలంగాణ ఆంధ్ర అని కాదు. అండ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఆన్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్, 2 states. సో రాజమండ్రి నాది, వరంగల్ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్ని కలిసిన తెలుగునాడు మనదే మనదేరా. So let us spread love and let's do it through cinema. Good sir, great. Tarun Bhaskar sir 10 ఏళ్ళు అయిపోయింది సార్. మీరు అడ్వాన్స్